రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అవుతోందా? పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంటెలిజెన్స్ వ్యవస్థపై ఎందుకు విమర్శలు వస్తున్నాయి? సొంత పార్టీ నేతలు సైతం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్పై ఎందుకు పెదవిప్పుతున్నారు? లేదా అధికారులు హెచ్చరించినా సర్కార్ పట్టించుకోవడం లేదా? మూసీ హైడ్రా నుంచి మొదలు పెడితే హెచ్సియు వరకు సర్కార్ వెనక్కి తగ్గడానికి కారణమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది చాలా కీలకం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై, అమలు చేసే పథకాలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయని, అలాగే ప్రతిపక్షాలు చేసే ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు, ప్రతిపక్షాలిచ్చే కౌంటర్స్, వ్యూహాలపై ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టంగా పనిచేసి సర్కార్కి ముందస్తు సమాచారం ఇవ్వడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఎందుకో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిఘా వ్యవస్థ విఫలమైందనే చర్చే ఎక్కువగా వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కార్ తీసుకునే నిర్ణయాలు ఏదీ ముందు పడడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో, సొంత పార్టీలో కూడా వినిపిస్తోంది. మూసీ సుందరీకరణ నుంచి మొదలుకుంటే హైడ్రా కూల్చివేతలు, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం వరకు సర్కారుకి అన్ని ఎదురుదెబ్బలే. సాధారణంగా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలని, ఏ పథకం అమలు చేయాలని ముందస్తుగా ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థలతో పాటు ఇతర సర్వేలు నిర్వహించాలి. అనంతరం ఆయా సర్వేల నుంచి, వ్యవస్థల నుంచి రిపోర్టులను తీసుకుని పథకాలను కానీ ప్రభుత్వం తీసుకునే కీలకమైన నిర్ణయాలను అమలు చేస్తుంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రాగానే మొట్టమొదటిగా మూసీ పునరుద్ధరణ, పునర్జీవం అంటూ 1,50,000 కోట్లతో నిర్మాణం, అభివృద్ధి అంటూ సంచలనమైన ప్రకటనలు చేసింది. ఈ సమయంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందనే సంకేతాలను ఇవ్వడంలో వైఫల్యం చెందాయనే చర్చ జోరుగా కొనసాగింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందస్తుగా కొంత హెచ్చరించినా మూసీకి ఇరువైపులా ఉన్న ఇళ్లను, కాలనీలను కూల్చివేస్తామంటూ రెడ్ మార్క్ వేసింది ప్రభుత్వం. పలువురు ఇళ్లను సైతం కూల్చివేసింది. అయితే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో మూసీ పునర్జీవం ప్రాజెక్టు అమలును కాస్త వాయిదా వేసింది. ఇదిలా ఉంటే తర్వాత హైదరాబాద్ చుట్టూ ఫార్మా సిటీ, ఫార్మా హబ్, ఫార్మా విలేజ్ అంటూ లగచర్ల భూములను ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేసింది. అక్కడ ఏకంగా రైతుల నుంచి ప్రతిఘటన ఎదురు అవ్వడమే కాకుండా కలెక్టర్పై దాడి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అయితే ఆ ఘటన జరగడానికి కారణం ఇంటెలిజెన్స్ వ్యవస్థ, లోకల్ పోలీస్ వైఫల్యమే కారణం అనే చర్చ జరిగింది. దాంతో ఆ నిర్ణయంపై కూడా ప్రభుత్వం కొంచెం వెనక్కి తగ్గిందనే వార్తలే ఉన్నాయి. ఇప్పుడు హెచ్సియు భూములను వేలం వేసి నిధులను సమకూర్చుకునే ఆలోచన చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి చెట్లను, ఇతర వాటిని క్లీన్ చేసే పనిని మొదలుపెట్టింది. అయితే కంచె గచ్చిబౌలి భూములపై విద్యార్థులు, అలాగే ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు, నిరసనలు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడ పనులు అక్కడే ఆపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పనులను ఆపివేసిన రాష్ట్ర ప్రభుత్వం భూములపై మంత్రులతో కమిటీ వేసింది. అలాగే భూములపై ఆందోళన చేసిన విద్యార్థులపై పెట్టిన కేసులను సైతం ఉపసంహరించుకోవడానికి సిద్ధమైంది. అయితే మొదటగా మూసీ, తర్వాత ఫార్మాసిటీ, లగచర్ల ఘటన, ఇప్పుడు హెచ్సియు అంశంతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తి వైఫల్యం చెందింది అనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. దీంతో పాటు హైడ్రా కూడా మొదట్లో దూకుడుగానే వెళ్లింది. ఎన్ కన్వెన్షన్, అలాగే కొందరు ప్రముఖులకు సంబంధించినవి కూల్చివేతల తర్వాత పేద ప్రజల ఇళ్లపైనే హైడ్రా ఫోకస్ చేసిందనే విమర్శలొచ్చాయి. దీని తర్వాత హైడ్రా కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేసుకుంటూ వచ్చిందనే చర్చ ఉంది. ఇక ఇటీవలే సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సన్నబియ్యం లాంటి పథకాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇంటెలిజెన్స్ సరైన సలహాలు ఇవ్వకపోవడంతో నామమాత్రంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ప్రభుత్వం మైలేజ్ వచ్చే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదనే విమర్శలున్నాయి. అయితే ఏ పథకం, ప్రాజెక్టు అయినా మొదలుపెట్టే ముందు సర్కార్ లీకులు ఇచ్చి తర్వాత ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ నుంచి రిపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం వల్లనే ప్రభుత్వం తీసుకునే ప్రతి అడుగు మళ్లీ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది అనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది.
ప్రస్తుతం ఈ విమర్శలు రాజకీయ వర్గాలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి అంటే సరే, కానీ సొంత పార్టీలోనూ ఇదే తరహా విమర్శలు వినిపిస్తున్నాయి. బహిరంగంగానే కొందరు అధికార పార్టీ నాయకులు వారి అనుచరులతో లేదా మీడియాతో చిట్చాట్ సమయంలో అవును ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, సర్కారు ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని చెప్పుకొస్తున్నారు. అయితే గత ప్రభుత్వాలు కేవలం ఇంటెలిజెన్స్ పైనే పూర్తి భరోసా చేయకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో పాటు సొంత సర్వే సంస్థలను పెట్టుకుని ఇలాంటి రిపోర్ట్లను తెప్పించుకునేవి. అలాగే ప్రభుత్వం సైతం ఇంటెలిజెన్స్ మాటలు వినడం లేదనే చర్చ కూడా ఒకవైపు ఉంది. ఏది ఏమైనా అది ఇంటెలిజెన్స్ వైఫల్యమైనా ఏదైనా చివరికి బద్నామయ్యేది సర్కారే. కాబట్టి మరికనైనా ఇంటెలిజెన్స్ లేదా సర్వే సంస్థల ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందో లేదో చూడాలి మరి.